భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కేశవా, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి అని తెలుసుకోగోరుచున్నాను. నిజమైన జ్ఞానము ఏమిటి మరియు అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి అని కూడా తెలుసుకోగోరుచున్నాను. సర్వోత్కృష్ట దివ్య భగవానుడు ఇలా పలికెను: ఓ అర్జునా, ఈ దేహము క్షేత్రము అని మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది. ఓ భరతవంశీయుడా, నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రమును ఎడింగిన వాడినే. ఈ శరీరమును క్షేత్రమని, కార్యకలాపాలు జరిగే స్థానము మరియు ఆత్మ పరమాత్మ క్షేత్రజ్ఞులని, క్షేత్రమునరింగిన వారు తెలుసుకోవటమే నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను. వినుము, క్షేత్రము అంటే ఏమిటో, దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తి సామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను. మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కు విధముల వివరించి ఉన్నారు. ఎన్నో వేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది. ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది. పంచ మహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, 11 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు మరియు 5 ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది. వాంఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు, వికారములు అనబడుతాయి. నమ్రత, దంభము, కృత్రిమ బుద్ధి లేకుండా ఉండుట, అహింస, క్షమాగుణము, సరళత, గురుసేవ, శరీర మనస్సుల పరిశుద్ధత, నిశ్చల బుద్ధి, ఆత్మనిగ్రహము, ఇంద్రియ భోగ వస్తు విషయములపై అనాసక్తి, అహంకారము లేకుండుట, జన్మ, మృత్యు, జర, వ్యాధుల దురవస్థను గుర్తుచేసుకోవటం, మమకారరాహిత్యం, భార్య, భర్త, పిల్లలు, ఇల్లు వంటి వాటిని అంటుకుని యావ లేకుండా ఉండుట, జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట, నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి, ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం మరియు పరమ సత్యముకై తత్వాన్వేషణ ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని అంటాను. ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను. అది తెలుసుకున్న తరువాత వ్యక్తి అమరత్వం పొందుతాడు. అది ఏ సత్ అసత్లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మన్. సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఇంద్రియ వస్తు విషయములను అన్నింటినీ ఆయన గ్రహించగలిగిన ఆయన ఇంద్రియ రహితుడు. ఆయనకు దేని పట్ల కూడా మమకారానుబంధము లేదు, అయినా ఆయనే అన్నింటినీ సంరక్షించి పోషించేవాడు. ఆయన నిర్గుణుడు అయినా ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే. ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్ష్మమైనవాడు, కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంగా ఉన్నాడు, కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు. ఆయన విభజించుటకు వీలు లేనివాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే సమస్త భూతములకు, ప్రాణులకు సంరక్షకుడు, పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము. అన్ని ప్రకాశవంతమైన వాటిల్లో ప్రకాశానికి మూలము ఆయనే మరియు ఆయన అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయము ఆయనే మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును, జ్ఞానము యొక్క అర్థమును మరియు జ్ఞాన విషయమును నేను తెలియచేశాను. నా భక్తులు మాత్రమే దీనిని యథార్థముగా అర్థం చేసుకోగలరు. అలా చేసిన పిదప వారు నా దివ్య స్వభావమునే పొందుతారు. ప్రకృతి, భౌతిక ప్రకృతి మరియు పురుషుడు, ఆత్మలు రెండూ కూడా అనాదియైనవి, సనాతనమైనవి.
శరీరములోని అన్ని మార్పులు మరియు ప్రకృతి త్రిగుణములు కూడా భౌతిక శక్తిచే సంభవిస్తున్నాయని తెలుసుకునుము. నిజముగా చూసినట్టు విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు మరియు అవన్నీ దాని నుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు. ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశము లేనిది, అనాది అయినది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహములోనే స్థితమై ఉన్నా అది ఏమీ చేయదు మరియు భౌతిక శక్తిచే ఏమాత్రం కళంకితము కాదు. ఆకాశము, ఖాళీ జాగా అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది, కాని సూక్ష్మమైనది కావటం వలన తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితము కాదు. అదే విధముగా దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు. ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయునో అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును చైతన్యముచే ప్రకాశింపచేయును. జ్ఞానచక్షువులచే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారు పరమ పదమును చేరుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.